నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బ్రహ్మానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? ఆయన్ని సార్ని ఏదో కత్తి అని ఏదో అంటారట ఏది బ్రహ్మానందం గారిని. ఆ. ఆయన పదునైన కత్తెనో ఇంకేదో అంటారని ఏదో అంటారు. అబ్బే కాదు కాదు మా భరణి గాడు తనికెళ్ళ భరణి వాని గురించి రాశాడు. అరే నా గురించి 2 మాటలు నీ కవిత్వాలు చెప్పురా అంటే 2 ముక్కలు రాసి వాని చేతికి ఇచ్చాడు. అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు అని ఇంకొక 2 మాటలు రాశాడులేండి. బ్రహ్మానందం గారి ఇప్పుడు గురించి. నేను అన్నట్టుగా వాడు వస్తాడు ఇప్పుడు పురుగుల మందు తాగుతాడు ఆ బ్రహ్మానందం. అయ్య బాబాయ్ అందుకని అనను ఇప్పుడు నేను. బాబాయ్ సార్ అంటే నువ్వు ఎక్కడ ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో ఉమ్, అని దానికి ఒక పదం మీద పెట్టిండండి. అంటే ఏ ఎండకా గొడుగు ఎక్కడికక్కడ నువ్వు సామాన్యుడు కాదు అన్నట్టు ఉమ్, దాని మీనింగ్. అవును. ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్ గా చెప్తే ఎక్కడ నెగ్గాలి ఎక్కడ అంటే అన్ని తగ్గాలి. అన్నీ ఉన్నాయండి అందులో. పాజిటివ్ గా ఉంది, లౌక్యానికి లౌక్యం డిప్లొమసీ లౌక్యంగా ఉంటుంది. ఉంది. అవును. వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి కానీ వాడి వరకు సర్వైవ్ అవటానికి కానీ యాడికన్నా పోతాడు, ఏమైనా చేస్తాడు, ఏమైనా పట్టుకుంటాడు ఉమ్, అని కూడా ఉంది. ఉమ్. కానీ మీ ఇద్దరిది మంచి దోస్తీ కదా సార్, మీది బ్రహ్మానంద గారిది. ఇక బావ ఒరే ఒరే అనుకుంటాం బావ బావ కాబట్టి అదే నేను ఏమైనా అనొచ్చు వాడిని, వాడు నన్ను ఏమైనా అనొచ్చు. అంతే కదా. అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్ లో. వారు యాక్చువల్లీ అవును కరెక్టే మీరు కోట అన్నది. గారు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య. అన్నయ్య చాలా పెద్దవారు అయిపోయారు. నేనే అన్న అంటాను, ఉమ్. తమ్ముడు అంటాడు అనుకోండి. బ్రహ్మానందం అన్నాడు అన్నయ్య ఏంట్రా అంటాడు. ఆహా. పెద్దోన్ని రా అంటే బేస్ చాలే అని నేననేది. ఉమ్. ఉమ్. అట్లా జాలీ జాలీగా సార్. బాగా 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 మొన్న ఈ మధ్యనే ఫోన్ చేశాడు. బావా అన్నాడు. ఏంటో బావా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది రోయ్, ఆహా ఏదో ఉంది చెప్పు. ఇట్లా మాట్లాడుకొని ఒక అరగంట నవ్వుకున్నాం ఇద్దరం. ఉమ్. మా డ్రైవర్ పిచ్చుడు అయిపోయి దేని గుర్తుంటుందో అనుకున్నా. సార్ నేను బ్రహ్మానందం అభిమాని అంటుండే, రేపు పక్క కాపురం ఆయన అని. అట్లా చాలా జోవియల్గా చాలా సరదాగా. మీ ఫీమేల్ కో స్టార్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు? అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి? ఎవరు ఎవరు లేరు మీ టైంలో. యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు. ఎందుకంటే బ్రహ్మానంద గారికి కోవైసర్ల గారు ఉన్నారు. అంతకు ముందు ఓ టైంలో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కామెడియన్స్. ఏమండి కోవైసరలో నాతోనే స్టార్ట్, అవును. బ్రహ్మానందంతో కాదు, ఉమ్. నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది, ఉమ్. కానీ నాతోనే ఎక్కువ సినిమాలు. ఉమ్. ఉమ్. మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ ఉండేది అవును. కోవైసర్లోని. ఉమ్. చాలా ఉన్నాయి, చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్లు ఉన్నాయి మా ఇద్దరి. కానీ హైలైట్ ఏంటంటే మీది సౌందర్య గారిది డ్యూయట్. అది ఆకాశం అంతా. 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా. అవును. 365వ రోజు ఇంకా 100 రోజులు ఆడుద్ది సార్, మాకు కొన్ని కమిట్మెంట్ ఉండే రేపు తీసేస్తాను, ఉమ్. 365 రోజులు అయిపోయింది కదా అని అన్నారు. అలాంటి ఒక పాట ఒక కమెడియన్ చేస్తే 365 రోజులు ఆడటం అంటే చిన్న విషయం. అవును అంతే కదా. అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. సిల్క్ స్మిత్, బావలసయ్య పాట కూడా పాటతో 100 రోజులు. అవును. పువ్వుంటే ఏమో కూరుంటే ఏమో అని అడుక్కుంటే అది 100 రోజులు. పాటలతో 100 రోజులు ఆడిన సినిమాలంటే ఒక కమెడియన్‌గా అది నాకు గొప్ప గుర్తింపు, గొప్ప గొప్ప విజయం, ఘనత. అది ఘనత. అవును. ఘనతే నా అదృష్టం అది.